కేవలం 12 రూపాయల ప్రీమియంతో అండ్ కేవలం 330 రూపాయల ప్రీమియంతో, అంటే మీరు సంవత్సరానికి 12 రూపాయలు కట్టినా లేక 330 రూపాయలు కట్టినా, ఒకవేళ మీకు పొరపాటు మరణం సంభవిస్తే అంటే యాక్సిడెంటల్ డెత్ జరిగితే, ఎవరైతే చనిపోయారో ఈ స్కీమ్ లో కనుక మీరు కట్టుకొని ఉంటే, చనిపోయిన వ్యక్తి నామినీ పెట్టారో ఆ నామినీకి, చనిపోయిన వ్యక్తి ఎవరినైతే నామినీ పెడతారో ఆ నామినీకి 2 లక్షల ఇన్సూరెన్స్ వచ్చింది ఈ స్కీమ్ లో. సో ఈ స్కీమ్ ని, ఇలాంటి ఇన్సూరెన్స్ స్కీమ్ ని 2015లో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వాటిని జన సురక్ష స్కీమ్స్ అని చెప్పిన. ఆల్రెడీ జన సురక్ష స్కీమ్స్ అంటే ఏంటది, ఎలా అనేది, టైప్స్ ఏంటదని మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, దాంట్లో ఓవరాల్ వ్యూ చెప్పిన. సో ఈ వీడియోలో వచ్చేసి ఆ స్కీమ్స్ ఒక్కొక్కటి ఏంటిది, ఎలా జాయిన్ అవ్వాలి, సో ఏజ్ లిమిట్ ఎంత అనేది వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జన సురక్ష స్కీమ్స్ అనేవి 3 ఉంటాయని చెప్పిన. ఫస్ట్ వచ్చేసి PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, 2 వచ్చేసి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY, అండ్ 3 వచ్చేసి అటల్ పింఛన్ యోజన. సో అటల్ పింఛన్ యోజన అనేది పింఛన్ కి సంబంధించింది. ఇది నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ అయితే మనకి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనని, అండ్ PMJJBY అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవి 2 లక్షల ఇన్సూరెన్స్ స్కీము, కేవలం తక్కువ ప్రీమియం అంటే 12 రూపాయలు లేక 330 రూపాయలు. సో ఈ రెండింటిలో మీరు ఏది తీసుకున్నా, పొరపాటు మీకు యాక్సిడెంట్లు కానీ ఏదైనా అకాల మరణం సంభవిస్తే ఇన్సూరెన్స్ ఖచ్చితంగా క్లెయిమ్ అయింది. ఎందుకంటే క్లెయిమ్ అయింది నేను చూసే, చాలా మందికి వచ్చినాయి డబ్బులు, చాలా మంది తీసుకున్నారు. చాలా యూస్ఫుల్ అయ్యే స్కీము. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ స్కీమ్స్. సో ఈ ఫస్ట్ అయితే నేను 2 టైప్స్ PMSBY గురించి డిస్కస్ చేస్తా, అండ్ PMJJBY గురించి డిస్కస్ చేస్తా. APY అటల్ పింఛన్ యోజన గురించి నా నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో వీడియోలో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ అయితే PMSBY అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది వచ్చేసి 2 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది అంటే మీరు కేవలం ఎంత కడితే, సంవత్సరానికి 12 రూపాయలు కట్టాలి, ఇంకా అసలు ఎక్కువ కట్టే పని లేదు. 12 రూపాయలు కట్టాలి. 12 రూపాయలు కడితే మీకు పొరపాటు మీకు యాక్సిడెంట్ జరిగితే మీకు 2 lakhs వస్తాయి. కాకపోతే 12 రూపాయలు అనేది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలి. ఒక ఇయర్ కట్టేసి నెక్స్ట్ ఇయర్ మీరు కట్టలేదు, పొరపాటున మీరు చనిపోయారు అనుకోండి, క్లెయిమ్ కాదు, కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. 12 రూపాయలతో రెన్యువల్ చేసుకుంటేనే మీకు క్లెయిమ్ ఒకవేళ మీకు డెత్ జరిగితే క్లెయిమ్ అనేది సెటిల్ అవుద్ది, లేకపోతే 2 లక్షలు అనేవి రావు. సో ఇది వచ్చేసి PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, కేవలం 12 రూపాయల ప్రీమియమే. సో ఎవరు ఎలిజిబుల్ అంటే 18 నుంచి 70 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు మనం అప్లై చేసుకోవచ్చు. సో ఎలా అప్లై చేసుకోవాలంటే, ఆల్ SBI అకౌంట్ హోల్డర్స్ అంటే ఎవరైతే SBI అకౌంట్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంకుల్లో ఓపెన్ చేసుకోవచ్చు, పోస్ట్ ఆఫీసులో ఓపెన్ చేసుకోవచ్చు. బ్యాంకుల్లో అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ తెలుసుగా మీకు, సేవింగ్ SBI అకౌంట్ అంటే డబ్బులు వేయడం, డబ్బులు తీసేది సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అంటారు, డిపాజిట్ విత్డ్రా చేసుకునేదాన్ని. సో దాంట్లో కనుక మీరు PMSBY అని ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా డెబిట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీరు బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి నార్మల్గా మీరు ఇట్లా ఓపెన్ చేయాలనుకున్నాం అని చెప్తే వాళ్ళు ఓపెన్ చేస్తారు. మీరు ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ పెట్టుకోండి, ఎందుకంటే మీ అమౌంట్ డబ్బులు ఉండగానే ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్గా అవి కట్ అయింది. ఇంకా మంచిది, అదైతే మంచిది ఆటోమేటిక్ పెట్టుకుంటే డెబిట్ సిస్టము. అండ్ ఇది వచ్చేసి అంటే మీకు ఇప్పుడు చాలా బ్యాంకుల్లో SBI అకౌంట్స్ ఉంటాయి. SBI అకౌంట్స్ అన్ని బ్యాంకుల్లో చేయాలి కాదు, ఒక బ్యాంకులోనే చేయాలి. ఒక SBI అకౌంట్తోనే రన్ అయింది, అన్ని చేయాలి కాదు, ఒక దాంట్లోనే రన్ అవుతుంది. ఒక దాంట్లో మీరు చేయించుకోవాలి, అన్నిట్లో కుదరదు చేయటం. అండ్ పోస్ట్ ఆఫీస్లో అనుకోండి సింపుల్, మీరు ఒక SBI అకౌంట్ తీసుకుంటారు 500 పెట్టి, అండ్ అప్లికేషన్లో PMSBY అని టిక్ చేస్తే, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే PMSBY అని టిక్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఓపెన్ అయిపోద్ది, డైరెక్ట్గా ఓపెన్ చేసిస్తారు. టిక్ చేసిన అవసరం లేదు, డైరెక్ట్గా అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. దానికి ఒక ఆధార్ కార్డ్ జిరాక్స్, పాన్ కార్డ్ జిరాక్స్ తీసుకెళ్తే వాళ్ళ అప్లికేషన్ ఫిల్ చేసి మీరు ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తారు. PMSBY క్లెయిమ్ అయితే చాలా మందికి వచ్చిన డబ్బులు అయితే చాలా మంచి స్కీమ్ ఇది. PMSBY కానీ PMJJBY కానీ. సో PMSBYలో వచ్చే బెనిఫిట్స్ ఏంటిది అనేది నేను చెప్తా ఇప్పుడు. ఒకవేళ మీరు సంవత్సరానికి 12 రూపాయల ప్రీమియంతో ఈ స్కీమ్ అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలో కనుక తీసుకుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ స్కీమ్ తీసుకొని పొరపాటు కనుక యాక్సిడెంటల్ డెత్ జరిగితే, మరణించినట్లయితే, మీరు ఎవరైతే నామినీ పెట్టుకుంటారో ఆ నామినీకి 2 లక్షల రూపాయలు
క్లెయిమ్ అయితే వస్తది. డబ్బులొస్తాయి 2 లక్షల రూపాయలు. అండ్ సెకండ్ బెనిఫిట్స్ ఏందంటే టోటల్ అండ్ ఇర్రికవరబుల్ లాస్ ఆఫ్ బోత్ ఐస్ ఆర్ లాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ బోత్ హ్యాండ్స్ ఆర్ ఫీట్ ఆర్ లాస్ ఆఫ్ సైట్ ఆఫ్ వన్ ఐ అండ్ లాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ హ్యాండ్ ఆఫ్ ఆర్ ఫుట్. అంటే ఈ స్కీమ్ గనక తీసుకొని మీకు గనక 2 కాళ్ళు పోయినా, లేకపోతే 2 చేతులు పోయినా, లేకపోతే 2 కళ్ళు పోయినా, ఇందుట్లో ఏది జరిగినా మీకు 2,00,000 అయితే మీకొస్తాయి. 2,00,000 అయితే మీకు క్లెయిమ్ అయితే వస్తది. అండ్ థర్డ్ బెనిఫిట్స్ వచ్చి టోటల్ ఆర్ ఇర్రికవరబుల్ లాస్ ఆఫ్ సైట్ ఆఫ్ వన్ ఐ ఆర్ లాస్ ఆఫ్ యూజ్ ఆఫ్ వన్ హ్యాండ్ ఆర్ వన్ ఫుట్. అంటే ఒక కన్ను పోయినా, లేకపోతే ఈ స్కీమ్ తీసుకొని ఒక కన్ను పోయినా, ఒక కాలు పోయినా, లేకపోతే ఒక చెయ్యి పోయినా మీకు ₹1,00,000 మీకు క్లెయిమ్ అయితే సెటిల్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ పిఎంఎస్బీవై కానీ పిఎంజేజేబీవై కానీ స్కీమ్స్ యొక్క ప్రీమియం అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు. అంటే ఒకవేళ పెరిగితే ఇంక్రీజ్ అయితే పిఎంఎస్బీవై అంటే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రీమియం ₹12 నుంచి ₹20 పెరగవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి పిఎంజేజేబీవై అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన స్కీమ్ యొక్క ప్రీమియం ₹330 నుంచి ₹330 నుంచి ₹436 పెరగవచ్చు. కొంచెం పెరిగే ఛాన్స్ అయితే ఉంది, పెరగవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే ఒకవేళ మీరు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ మీరు తీసుకుంటే కనుక మీరు ఆటో డెబిట్ అనేది జూన్ ఫస్ట్ కంటే ముందు ఆటో డెబిట్ అయ్యే విధంగా చూసుకోండి. దానివల్ల ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ అనే ఆ జూన్ 1 కంటే ముందు నుంచే మీకు అప్లికబుల్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇవి బెనిఫిట్స్ పిఎంఎస్బీవైకి ఉండే బెనిఫిట్స్ చూసారుగా. సో ₹12,000తో మీకు 2,00,000 ఇన్సూరెన్స్ ప్లస్ బెనిఫిట్స్. అండ్ 2 హ్యాండ్స్ పోయినా, లెగ్స్ పోయినా, పర్మనెంట్ గా డిసబిలిటీ వచ్చినా ఎంతో కొంత అమౌంట్ 2 lakhs వస్తాయని చెప్పే వీడియోలో బెనిఫిట్స్ చెప్పిన. సో చాలా సేమ్ ఇప్పుడు పిఎంజేజేబీవై అంటే పిఎంజేజేబీ అంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది కూడా సేమ్ పిఎంఎస్బీవై అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్ 2,00,000 ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది కూడా. సో దీని ప్రీమియం వచ్చేసి ₹330. దీనికంటే ₹12. ఇది ₹330. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ₹330. దీని ఏజ్ వచ్చేసి 18 నుంచి 50 సంవత్సరాలు ఉండాలి. ఇదైతే 18 నుంచి 70 సంవత్సరాలు, ఇది 18 నుంచి 50 సంవత్సరాలు మాత్రమే. సో ఇది కూడా 2,00,000 ఇన్సూరెన్స్ స్కీము. సో చాలా తక్కువ ప్రీమియము. సేమ్ ఎస్బీ అకౌంట్ లాగే ఎస్బీ అకౌంట్ ఉండి మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఆల్ ఎస్బీ అకౌంట్ హోల్డర్స్ కెన్ ఓపెన్ దిస్ అకౌంట్, అందరూ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ చాలా చాలా మంచి స్కీమ్ ఇది. చాలా మంది క్లెయిమ్ కూడా సెటిల్ అయింది. నేను చూసాను, చాలా మంది 2,00,000 వచ్చినాయి. చాలా తక్కువ ప్రీమియం. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది తక్కువ కాస్ట్కి అంటే మేము తక్కువ దీనికి అందియాలని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది 2015లో. ఈ 2 స్కీమ్స్, వీటితో పాటు అటల్ పెన్షన్ యోజన. సో అది ఇన్సూరెన్స్ స్కీమ్ కాదు, అదేంటిదని పెన్షన్కి సంబంధించిన స్కీము. సో అదేంటిదని నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అది కూడా చాలా యూజ్ అయింది చాలా మంది. అది కూడా చాలా మంచి స్కీము. అండ్ ఈ వీడియో ఇది ఎవరైతే ఓపెన్ చేసుకోవాలనుకున్నారో అకౌంట్, ఎవరైతే ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో మీ దగ్గరలో పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ కానీ వెళ్ళి నాకు ఇట్లా పిఎంఎస్బీ అకౌంట్ ఓపెన్ చేయండి, అలా పిఎంజేజేబీ అకౌంట్ ఓపెన్ చేయండి అంటే వాళ్ళే ఓపెన్ చేసిస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా రెన్యువల్ చేయించుకోవాలి. రెన్యువల్ చేయించుకోకపోతే అమౌంట్ ఒకవేళ యాక్సిడెంట్ డెత్ జరిగినా, మరణం సంభవించిన మీకు అయితే క్లెయిమ్ రాదు, డబ్బులు రావు. కంపల్సరీగా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయించుకోవాలి. అందుకని ఆటో డెబిట్ సిస్టమ్ పెట్టుకోండి. బ్యాంక్లో డబ్బులు వేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు ఎస్బీ అకౌంట్లో డబ్బులు ఉంటే ఆటోమేటిక్ కట్ అయిపోతాయి అవి. సో అది మంచి పని. అండ్ అది ఈ స్కీమ్స్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ స్కీమ్స్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.